అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 24వ అధ్యాయము. శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసీ మహత్యము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుణ్ణి గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరముగా జపించుచూ జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యను. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో ప్రకాశించుతూ, తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా, సూర్యకాంతిని ముంచు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించి భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయనా, కోరిన వరమునిచ్చెదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయనుంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను. ఇట్లనెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును. నీ తిథి అందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరి ఒక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయనే అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిను లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వ సుఖములను సర్వ శుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియమని అందరు. అజ్ఞానముచే ఏకాదశి నాడు భుజించువారు మహా పాపములను పొందుతురు. దశము నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపక యుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందరు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వారినే కాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞమును చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలను. నా పాదోదకమును సేవింపవలను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటిను వచ్చే ఏకాదశులన్నయూ ఇట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయనాది వ్రతములను ఆచరించడం వలన వచ్చేటి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, మరెవరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి
నన్ను పొందును, ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్ను మహాముని జహ్నుమునికి వివరించెను. గృత్ను మహాముని జహ్నుమునితో ఇట్లనెను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను: మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళండని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుడితో ఇట్లనెను: స్వామి, నీ పాదపద్మముల యందు ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి యందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహము వలదు. నీవు పవిత్రరాలవు, పవిత్రతను కలిగించు దానవు, పాపనాశిని. తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మనుండదు. అమృతం నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున ఉండి నాలో నైక్యము మగుదురు. నిన్ను తమ ఇండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నన్ను చూసి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖములను పొందును. యన్మూలే సర్వతీర్థాని యన్యభ్యే సర్వదేవతః యదగ్రే సర్వవేదాచ్చ తులసీత్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలను. తులసి, నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగుడు. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధను ఉండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడైన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యమునచే పవిత్రములయ్యెను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి, నీవు నాకు పూజన చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైకెక్కి తన లోకమునకు పోయెను. నాయన జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ, మంత్రానుష్ఠానము, స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును, సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు ఇయ్యవలెను. అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమును పొందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణాకటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నుమద మహర్షి జహ్నుమునికి వివరించెను. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.